ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. క్రియాయోగ చేసేటువంటి సాధకులకి నిద్ర అవసరం అనేది తగ్గుతుందా అనేటువంటిది ప్రశ్న. దీనికి మెయిన్గా ఏంటంటే, క్రియాయోగ చేసేటువంటి సాధకుల్లో ఎవరైతే కేచరి ముద్ర, పూర్ణకేచరి ఎవరైతే ప్రాక్టీస్లో ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాణశక్తిని ఎక్కువగా తీసుకోవటం ఒకటి. రెండోది, దీంట్లో బ్రహ్మచర్య నియమం అనేది కూడా చేసేటువంటి వాళ్ళకి ఈ ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనకి అలసట అనేది ఉంటే ఆ రిలాక్సేషన్కి వెళ్తాం. కానీ మనకి ఒక్క విషయాన్ని క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, మనం నిద్రలో ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే, గాఢమైనటువంటి నిద్రలో మనస్సు అనేది లేదు. మనస్సు ఉన్నప్పుడు మనకి ఎప్పుడూ కూడా ఎనర్జీ అనేది ఎప్పుడూ లాస్ అయితేనే ఉంటుంది. మనకి చాలామందికి ఏంటంటే నీరసపడటం అనేటువంటి విషయం యాక్చువల్గా మనం ఫిజికల్గా అనే ఆలోచనలో ఉంటారు. నిజానికి మనకి వచ్చేటువంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనల వల్ల ఎక్కువగా నీరసపడిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని అమాంతంగా అది సక్ చేసేసుకొని మనని నీరసపడేటట్టుగా చేస్తుంది. మరి నిద్రలో ఏం జరుగుతుంది? నిద్రలో మీరు గాఢమైనటువంటి నిద్రలో ఉన్నప్పుడు మనకి ఆలోచన లేదు, అంటే మనస్సు లేదు కాబట్టి అలజడి లేదు కాబట్టి మీ పల్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కొంతమందికి అయితే 14, 15 అంత తక్కువ పల్స్ రేట్ ఉంటుంది. శ్వాస అనేది చాలా తేలికగా హాయిగా తక్కువ శ్వాసలు తీసుకోవటం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనం నిద్రమించి లేవగానే చాలా ఫ్రెష్నెస్ని, శక్తిని పొందినట్టుగా మనం ఫీల్ అవుతాం. మరి క్రియ చేసేటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైలీ ఎవరైతే కంటిన్యూగా క్రియాయోగ ప్రాక్టీస్లో ఉన్నారు, కేచరి ముద్ర పడ్డది, అంతర్ముఖ ప్రాణాయామం చేసేటప్పుడు సమాధి స్థితి కలదు. ఈ సమాధి అనే దాన్ని దేని చెప్తున్నాం మనం? మనకి ఏదైతే శరీరం లేని, మనస్సు లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అది సమాధి. అంటే ఆలోచన రహితమైనటువంటి స్థితిలో చైతన్యంతో లయమై ఉన్నటువంటి స్థితి అది. అంటే మనకి నిద్రపోయేటప్పుడు మనం ఏ స్థితిలో అయితే రిలాక్స్గా ఉండేటువంటి స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ అనేది మనం నార్మల్గా మెలకువలో ఉన్నటువంటి స్థితిలోనే ఆ స్థితిని పొందినప్పుడు మనకి నిద్రతో ఎక్కువ అవసరం అనేది ఉండదు. నిజానికి మనకి కొంతమంది సాధకులు ఏంటంటే 11కి 11:30కి అలా పండుకుంటారు. 2:30కి 3కి అరౌండ్ ఆ టైం అప్పుడు లేస్తారు. అంటే ఆ నిద్ర యొక్క టైమింగ్ వచ్చేసి 2.5-3 అవర్స్ ఉండొచ్చు. ఉన్న తర్వాత వాళ్ళు ఆ టైం అప్పుడు లేచి మళ్ళీ డే టైం నిద్రపోరు. కాకపోతే వీళ్ళకి ఒక న్యాప్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు పండుకునేది ఒక స్లాంట్ చైర్లో కేచరి ముద్ర పెట్టుకొని అలాగా మీరు ఒక పావు గంట 20 నిమిషాలు ఉన్నా కానీ గాఢమైన నిద్ర ఒక 1.5-2 అవర్స్ నిద్రపోతే ఎంత రిలాక్సేషన్ ఉంటుందో అంత రిలాక్సేషన్లోకి వెళ్తారు. ఆ స్థితిలో ఆలోచన లేనటువంటి మీకు ఆ స్థితిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అది ఇంకా గొప్పగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా కానీ చాలా విషయాల్ని మనం మాటల ద్వారా వర్ణించలేనటువంటి విషయాల్ని అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి. కాబట్టి ఆ స్థితిలో ఏంటంటే ఆ రిలాక్సేషన్ బాగా ఎక్కువగా ఉండబట్టి అదే సరిపోతుంది. వీళ్ళు మళ్ళీ నిద్రపోరు. మళ్ళీ నైట్ వచ్చేసి 11 o'clockకి 11:30కి అలా పండుకుంటారు. అంటే నిద్ర యొక్క సమయం ఎందుకు తగ్గుతుంది అంటే మన ఎనర్జీ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. ప్రాణాయామంలో అవ్వచ్చు, కేచరి ముద్రలో అవ్వచ్చు, కన్జంప్షన్ తగ్గుతుంది ఒకటి. రెండోది, ప్రాణశక్తి అనేది పెరుగుతుంది. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకుంది ఏంటంటే, మనకి ఈ పైనుంచి ఒక నాడి అనేది వెనక నుంచి వచ్చి ముందల వైపు నుంచి ఈ నాలికకి అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ నాడి ఏదైతే ఉందో ఇది మనం మాట్లాడేటప్పుడు కావచ్చు, నోరు తెరుస్తున్నప్పుడు కావచ్చు, ఎనర్జీ ఎక్కడ కట్ అవుతుంది? నాలిక దగ్గర ఎనర్జీ అనేది కట్ అయ్యి ఎనర్జీ అనేది లాస్ అవుతుంది.
మనం ఎప్పుడైతే కేచిరి ముద్ర పెట్టి పైన కలుపుతామో ఈ పైన ఆ నాడి ఏమవుతుంది, సర్కిల్ అవుతుంది. ఈ పైనుంచి ముందల నుంచి నాలిక పైకి కనెక్ట్ అయింది కాబట్టి ఒక సర్కిల్లో ఎనర్జీ ఉన్నప్పుడు ఎనర్జీ కట్ అయ్యి నాలిక బయటికి ఉన్నప్పుడు బయటికి వెళ్తుంది. సర్కిల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ సర్క్యులేట్ అవుతుంది. ఈ విషయానికి సంబంధించి సపోజ్ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు కింద కంపల్సరీ ఎందుకు వేసుకోవాలనుకుంటాం, సాధన చేసేటప్పుడు కింద ఒక కంబళి కానీ, లేకపోతే పాత రోజుల్లో అయితే ఒక జింక చర్మం, పులి చర్మం అప్పుడంటే ఒక పర్మిషన్ ఉండేది కాబట్టి అవి వాడేవాళ్ళు. దీనికి రీజన్ ఏంటి, ఇంకా పావు కోళ్ళు, చెక్క చెప్పులు వాడటం, వీటికి సంబంధించిన రీజన్ ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ లాస్ అవ్వకుండా బాడీలోనే సర్కిల్ అయ్యి మల్టిప్లై అవ్వాలి అనే దానికి మనం ఇది వాడటం అనేది జరుగుతుంది. మరి మన శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీని కాళ్ళలో ద్వారా చేతుల ద్వారా పోకుండా ఉండటానికి ఈ సంరక్షణ చేసేటువంటి విధానాన్ని మనం చేస్తాం. అంటే పెద్ద సాధకులు అవ్వచ్చు, లేకపోతే ఋషులు, మునులు, లేకపోతే సన్యాసులు ఈ పద్ధతిని ఆచరిస్తారు. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి వేసుకొని సాధన చేస్తాం. కానీ మన ఆలోచన ద్వారా, మన మాటల ద్వారా, రకరకాలుగా నెగిటివ్ ఆలోచనల ద్వారా పోయేటువంటి ఎనర్జీని ఏ రకంగా సంరక్షించుకోగలం అంటే, మీరు కేచిరి ముద్ర, అంతర్ముఖ ప్రాణాయామం చేసినప్పుడు ఆలోచన లేనటువంటి స్థితిలో మీకు నెగిటివ్ థాట్ లేదు, పాజిటివ్ థాట్ లేదు. మీ థాట్ వచ్చింది అంటే ఎనర్జీ కన్జంప్షన్, ప్రాణశక్తి ద్వారానే కదలిక అనేది ఏర్పడుతుంది. అంటే కదలిక ఉంది అంటే ప్రాణం ఉంది, జీవం ఉంది అంటే ప్రాణశక్తి ఉంది అనేది అర్థం. అంటే కదలికల ద్వారా మన యొక్క ప్రాణం అనేది ఖర్చు అవుతుంది. మళ్ళీ మనం చేసేటువంటి కదలికల ద్వారానే ప్రాణాన్ని కూడా సంపాదించుకోవటం అనేది జరుగుతుంది, ప్రాణశక్తిని ఆర్జించడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే నెగిటివ్గా ఉండేటువంటి థాట్స్ మనిషిని బాగా కుంగతీసి, ఇప్పుడు వచ్చేటువంటి డిసీజెస్ అన్నీ కూడా ఎక్కువ అశాంతి, మానసికమైనటువంటి ఆందోళనలు, మానసికమైనటువంటి భయాలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఇలాంటి వాటి నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలి. మన ప్రాణశక్తిని సంరక్షించుకోవటం అంటే మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం. ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికత అనేటువంటి విషయం ఒకప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే ఆధ్యాత్మికత అనేది పలానా వాళ్ళకి మాత్రమే, వాళ్ళు ఏదో ముక్త స్థితిని లిబరేషన్ కోసం వెళ్తున్నారు, వాళ్ళ కోసం మాత్రమే అనేటువంటి కాన్సెప్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడూ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఆరోగ్యం కావాలా, ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఆరోగ్యం ఖచ్చితంగా పొందగలరు. ఎందుకంటే మానసికంగా వచ్చేటువంటి వ్యాధులు చిన్నగా మనకి శారీరకంగా రకరకాలైనటువంటి ఇబ్బందుల కింద, వ్యాధుల కింద తయారవుతున్నాయి. కాబట్టి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఈ ఆధ్యాత్మికతలోకి ప్రయాణం అనేది తప్పనిసరి అయినటువంటి విషయం ఈ రోజుల్లో. కాబట్టి మనం అక్కడ ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో మనకి నిద్ర అలసట అనేది లేదు. అలసట అనేది ఎప్పుడైతే లేదో నిద్ర యొక్క అవసరం కూడా తగ్గిపోతుంది. మీరు రిలాక్స్గా ఉండి ఉన్నటువంటి స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్లో మీకు ఎక్కువ నిద్ర కానీ అవసరం ఏమీ ఉండదు. కాబట్టి మనకేంటంటే క్రియాయోగంలో మనం ఎప్పుడూ కూడా ఆ స్టేట్ని పట్టుకున్నప్పుడు, కేచిరి ముద్రలో ఏదైతే ఆకాశగమనం అనేటువంటి దాని గురించి కూడా కామెంట్ పెట్టారు, దానికి నేను ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఆ ఆకాశగమనం ఎవరైతే అంటే ఆలోచన లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని ఎవరైతే పొందుతున్నారో, ఎవరైతే లోపల కామ్ స్టేట్లో ఉండి ఎనర్జీని సంరక్షించుకుంటున్నారో వాళ్ళకి నిద్ర యొక్క అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీంతోపాటు మనకి బ్రహ్మచర్యం ఆచరించడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. అంతేకాకుండా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.